Hello everyone, praise the Lord. Welcome back to my channel. If you are here for the very first time, please do subscribe to my channel and also share with your friends. ఈరోజు నేను చదివిన ఒక స్టోరీ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకరోజు ఒక అడవిలో ఒక సింహము తను దీర్ఘంగా కూర్చొని ఆలోచిస్తూ ఏదో అలా రిలాక్స్ అవుతున్న సమయంలో ఒక ఎలుక దాని దగ్గరకు వచ్చి చిందులేస్తుందంట. పైకి కిందకి ఆ సింహాన్ని విసిగిచ్చినట్టుగా చేస్తుంది. పోనీలే అని వదిలేస్తూ ఉన్నాడు. కానీ ఉన్న పలంగా గట్టిగా ఆ ఎలుకను పట్టుకొని ఏంటి చిందులేస్తున్నావు నా ముందు ఏంటి అనుకుంటా అరిసేసరికి ఆ ఎలుక వెంటనే లయన్ ప్లీజ్ నన్ను వదిలే, నేను ఇంకా నీ దగ్గర అలా చెయ్యను, అల్లరి చేయను, నన్ను వదిలేవా ప్లీజ్, నన్ను తినకు ప్లీజ్, నన్ను వదిలేవా అని అడిగిన వెంటనే ఆ లయన్ పోనీలే చిన్న ఎలుక అని వదిలేసిన వెంటనే ఆ ఎలుక థ్యాంక్ యూ లయన్, నువ్వు నన్ను వదిలేసావు కదా, ఖచ్చితంగా నీకు ఒక రోజు సహాయం చేస్తాను అని చెప్పింది. చెప్పిన వెంటనే ఆ లయన్ అనుకున్నాడు, ఆ సింహం అనుకున్నాడు, ఈ చిన్న ఎలుక నాకు ఏం సహాయం చేస్తుంది, సర్లే దాని కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, సరే ఓకే థ్యాంక్ యూ బాయ్ అని చెప్పేసింది. ఓకే బాయ్ అని అది కూడా వెళ్ళిపోయింది. ఒకరోజు ఏమైంది, ఆ అడవికి దొంగలు వచ్చి ఆ సింహాన్ని పట్టుకొని చెట్టుకు కట్టేశారు. ఎంత ట్రై చేసినా సరే ఆ లయన్కి కుదరట్లేదు. ఎంత వదిలించుకుందాం అనుకున్నా సరే ఆ లయన్కి కుదరకపోయేసరికి ఇంకా ఈరోజు నేను చచ్చిపోతానేమో అని పాపం చాలా ఇబ్బంది పడుతుంది. అయితే దాన్ని చూసిన వెంటనే ఎలుక పరిగెత్తుకుంటూ వచ్చి ఈ లయన్ దానికి కట్టిన కట్లనన్నిటిని కూడా కొరికి తీసేసి వెంటనే సింహము అది వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. చూసారండి, ఎప్పుడో చేసిన సహాయం ఆ ఎలుక గుర్తుంచుకొని ఆ సింహానికి సహాయం చేసింది కదా, రుణాన్ని అలా తీర్చుకుంది. మనం కూడా మన జీవితంలో చాలా మందికి సహాయం చేస్తూ ఉంటాం, ప్రేమను చూపిస్తూ ఉంటాం, దయను చూపిస్తూ ఉంటాం, కరుణను చూపిస్తూ ఉంటాం, అయ్యో పాపం అని వారి పక్షాన మనం నిలబడతా ఉంటాం. కానీ ఎంత చేసినా సరే తిరిగి మనకి మేలు కాకుండా కీడు జరుగుతూ ఉంటుంది. మాటలు అనడం కానీ, వాళ్ళు ప్రేమను చూపిస్తే వారు మన పట్ల అసహ్యంగా ప్రవర్తించడం కానీ, లేదా మనల్ని చులకనగా చేయడం కానీ, లేదా బాధ పెట్టడం కానీ, మనల్ని వేరు చేసినట్టుగా చూడడం కానీ చూస్తుంటే దానివల్ల మనకి ఎంతగానో బాధేస్తూ ఉంటుంది. అరే వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు, వాళ్ళు సహాయం కోరినప్పుడు నేను వెంటనే సహాయం చేశాను, వారికి బాధ కలిగినప్పుడు నేను వారితో ఉన్నాను, కానీ ఇలా వాళ్ళు బాగా అయ్యాక నన్ను వదిలేశారు, వారికి నేను సాయం చేశాను కానీ వారు ఆ రుణాన్ని వాళ్ళు చూపట్లేదని బాధ కలిగి కొంతమంది అయితే దయగలిగిన హృదయం, మంచి హృదయాన్ని, ప్రేమ కలిగిన హృదయాన్ని మార్చేసుకోండి, బండరాయిగా మార్చుకుంటారు, కఠినపరుచుకుంటారు వారి హృదయాన్ని. ఎందుకంటే ఆ పరిస్థితులను వాళ్ళు ఫేస్ చేయలేక నేను ఇలా ఉండడం తప్పేమో, ఇలా ప్రేమను చూపడం తప్పేమో, ఇలా మంచితనం చూపించడం తప్పేమో, నేను అసలు ఇలా ఉండొద్దు, నేను ఇలా ఉండకుండా మారిపోవాలి, నేను కఠినంగా ఉంటేనే సరిపోద్దేమో నా జీవితానికి అని వారి మనసును మార్చేసుకుంటా ఉంటారు. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. క్రీస్తు ప్రేమను, క్రీస్తు దయను, క్రీస్తు యొక్క కరుణను ప్రతి ఒక్కరికి పంచాలని కోరుకుంటున్నాడు. సామెతలు 11:17 చూసినట్లయితే దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. చూసారండి, దయగలిగిన వాడంట తిరిగి తన శరీరానికి ఖచ్చితంగా మేలు జరిగేటట్టే అవుతుంది. క్రూరుడు ఏం తెచ్చుకుంటాడంటే బాధ, ఆ తర్వాత సమస్యను తెచ్చుకుంటాడు. దయగలిగిన హృదయము దేవునికి అవసరం, దయగలిగిన హృదయము ఈ లోకానికి అవసరం. దయలేని వారు చాలా మంది ఉన్నారు, దయ పొందలేని వారు చాలా మంది ఉన్నారు. దయగలిగిన హృదయము క్రీస్తు మనకు నేర్పించింది. క్రీస్తు స్వరూపం మనం దించుకొని నడుచుకునే స్వభావం మనలో ఉండాలి. కాబట్టి ఈ చెప్పిన వాక్యమును మన జీవితంలో అనుసరించుదాం. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దయ పొందని వారు చాలా మంది నీ చుట్టుపక్కల ఉన్నారేమో, నీతో ఉన్నారేమో, నీతో పనిచేస్తున్నారేమో. ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకొని, మనకెంత కీడు జరిగినా పర్లేదు, వారికి మేలు జరుగుతుంది కదా, ఒకరోజు దేవుడు దానికి
ఖచ్చితంగా ఒక రివార్డ్ ఇస్తాడు కదండి, అవునా కదా? దేవుడు ఖచ్చితంగా దానికి తగిన బహుమానం మనకిస్తాడు. మనుషులు ఇవ్వకపోయినా పర్లేదు, దేవుడు చూస్తే చాలు కదా. మీ మనసును కఠినం చేసుకోకండి. మీలో ఉన్న దయను, మీలో ఉన్న ప్రేమను, మీలో ఉన్న కరుణను ప్రతి ఒక్కరికి పంచండి. దేవుడి కొద్ది మాటలు